నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది మనీ మేనేజ్మెంట్ హ్యాక్స్ లేదా టిప్స్ ఫర్ మేనేజింగ్ అవర్ మనీ బెటర్. మన డబ్బులు మనం ఎలాగా బెటర్గా మేనేజ్ చేయగలమో ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకుందారో, ఏదైతే సపోజ్ మనం ఒక బకెట్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఫుల్గా వాటర్ నింపాము. కానీ నింపిన వెంటనే బకెట్కి చాలా హోల్స్ ఉండి ఆ నీరంతా డ్రైన్ అయిపోయింది. ఇన్ ద సేమ్ వే మనం ఎంత డబ్బు సంపాదించినా మన పాకెట్స్లో కానీ హోల్స్ ఉంటాయి, మన బిహేవియర్లో కానీ లోటుపాట్లు ఉంటే డెఫినెట్గా ఈ డబ్బు అంతా నీరు డ్రైన్ అయినట్టు డబ్బు కూడా డ్రైన్ అయిపోతుంది. సో మనం ఈరోజు డిస్కస్ చేసేది దీని గురించి, ఈ హోల్స్ని ఎలా ఫిక్స్ చేయాలన్నదే మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కువ డబ్బు సంపాదిస్తే మనం రిచ్ అవ్వం. బట్ మనం ఎంతైతే స్పెండ్ చేస్తున్నామో ఆ స్పెండింగ్ని కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా మనం రిచ్ అవుతామంట. అంటే మనం ఏదైతే ఖర్చు పెడుతున్నామో అది మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఏంటి, మనం కొనే వస్తువు ఆ రేట్కి మనకి వాల్యుబులా కాదా, మనకి ఇంపార్టెంటా కాదా అని వాల్యూ మనం జడ్జి చేసుకుని మనం వస్తువులు కొనాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం సంపాదన అవర్లీ మనం రోజు గంట పని చేస్తేనే కదా మనకు డబ్బులు వచ్చేది. వ్యాపారస్తులు కాదు, మెయిన్లీ ఈ వర్కింగ్ క్లాస్ ఏదైతే ఉన్నామో మనం ఎంత పని చేస్తే మనకు అంతే డబ్బు వస్తుంది. అటువంటిదప్పుడు సపోజ్ ఒక 5,000 రూపాయల బ్యాగ్ కొనుక్కుంటున్నాం అనుకోండి, మనం ఎన్ని గంటలు పని చేస్తే ఆ బ్యాగ్ మనకు వస్తుంది అన్నది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఆ బ్యాగ్ కొనడానికి ఇన్ని గంటల వాల్యూ ఏదైతే మనం పెడుతున్నామో అది వర్తా కాదా అన్నది మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే ఖచ్చితంగా మనం పర్చేసింగ్ అన్నది తగ్గి ఈ స్పెండింగ్ అన్నది కరెక్ట్ వస్తువుల మీద అవుతుంది అనమాట. అండ్ సెకండ్ వే వచ్చేసి మన మంత్లీ హౌస్ హోల్డ్ పర్చేజెస్. అంటే మనం డైలీ మన మంత్లీ గ్రాసరీస్ ఉంటాయి కదా, మన ఇంట్లో కావాల్సిన వస్తువులు, వాటిని కొనేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా కొనాలి. బికాస్ ఎప్పుడైతే మనం మార్కెట్ కానీ సూపర్ మార్కెట్ కానీ వెళ్తామో అక్కడ ఉండే ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ చూసుకుని మనకి అవసరం లేని వస్తువులు కూడా మనం కొనేస్తున్నాం. ఇది ఎంత ఇంపాక్ట్ చేస్తుందంటే మన బడ్జెట్ ఏదైతే బడ్జెట్కి 30-40% ఎక్స్ట్రా మనం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. సో మనం ఏం చేయాలి, దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలంటే లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్నప్పుడే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటి, మనకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అని ముందే రాసుకుని ఆ ఐటమ్స్ ప్రకారమే మనం వెళ్ళి కొని వెంటనే వచ్చేయాలి. అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. బికాస్ మళ్ళీ ఏదైనా డిస్కౌంట్స్ అండి చూసామనుకోండి, మనకు అవసరం లేని వస్తువులు కొనటం మొదలెడతాం అనమాట. సో లిస్ట్ ప్రకారం మీరు కొనడం అన్నది అలవాటు చేసుకుంటే గ్యారంటీగా మీకు 30-40% సేవింగ్స్ అన్నదే జరుగుతుంది. అంటే మీరు టోటల్ ఖర్చు పెట్టే దాంట్లో డెఫినెట్గా 30-40% తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. దీని తర్వాత మూడోది ఏంటంటే ట్యాక్సెస్. ఏంటి ట్యాక్స్ ఏంటంటే మనం ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. బికాస్ మీరు అవునన్నా కాదన్నా అరౌండ్ 40-50% మన టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది ట్యాక్సెస్లోనే వెళ్ళిపోతుంది. అది డైరెక్ట్ అవనివ్వండి, ఇండైరెక్ట్ అవనివ్వండి. సో మనం ఒక మంచి సీఎన్ కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర మనం ట్యాక్స్ ప్లానింగ్ అన్నదే అడ్వైస్ తీసుకోవాలి. దాని ప్రకారం ట్యాక్స్ ఫైల్ చేయాలి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి ప్రొవిజన్స్ ఇస్తుంది. చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ అవనివ్వండి, లేకపోతే జిఎస్టీలో కూడా మన ప్రొవిజన్స్ తీసుకోవచ్చు అనమాట. అవన్నీ మీ సీఏ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా చాలా అమౌంట్ మీరు ట్యాక్సెస్లో సేవ్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేది జనరల్గా చాలా మంది సఫర్ అయ్యేది ఏంటంటే కార్. వెన్ టు పర్చేస్, హౌ టు పర్చేస్ అండ్ వాట్ టు పర్చేస్, ఈ క్వశ్చన్స్తో ఉంటారు. అండ్ చాలామంది కార్ కొన్న తర్వాత ఇన్స్టేబుల్ అయిన వాళ్ళు చాలా, అంటే ఫైనాన్షియల్గా ఇన్స్టేబుల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బికాస్ వాళ్ళకి కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ తెలియదు అనమాట. లైక్ ఒక రూల్ ఉంది, ఏదైతే 20:4:10 అంటారు. అంటే దీంట్లో 20 ఏంటి, 20 అన్నదే మీరు ఎప్పుడైతే కార్ కొంటున్నారో ఆ కార్ 20% మీరు డౌన్ పేమెంట్ పే చేసేసే కొనాలి. దీనివల్ల మీ మీద ఈ లోన్ బర్డెన్ అన్నదే తక్కువ పడుతుంది. దాని తర్వాత 4 అని చూడండి, 4 అన్నదే యువర్ ఫైనాన్స్ అమౌంట్ షుడ్ నాట్ బీ, యువర్ ఫైనాన్స్ టెన్యూర్ షుడ్ నాట్ బీ మోర్ దెన్ 4 years. అంటే మీరు కొన్న కారు మీరు ఏదైతే దాని మీద లోన్ తీసుకుంటారో అది 4 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ 4 సంవత్సరాల కంటే ఎక్కువ అయితే మీరు ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేస్తారనమాట. దాని తర్వాత 10 అని చూడండి, ఈ 10 అన్నదే మీ కార్ ఒక ఈఎంఐ ఏదైతే ఉందో అది మీ ఇన్కమ్కి 10% కంటే ఎక్కువ అవ్వకూడదు. ఓకే,
సో ఈ రూల్ ఫాలో చేసి మీరు కానీ కారు కొంటే ఖచ్చితంగా మీరు మీ ఫైనాన్సెస్ని చాలా హెల్తీగా ఉంచుకోగలరు. అండ్ ఇంకో రూల్ ఉంది, ఏదైతే ఏ కారు కొనాలన్నదే మీరు ఎలా డిసైడ్ చేసుకోవాలంటే మీ ఇయర్లీ ఇన్కమ్ టోటల్ ఏదైతే ఉంటుందో దాని 50% కంటే ఎక్కువ ఉండకూడదు మీ కార్ టోటల్ వాల్యూ. సపోజ్ మీరు ఒక 20 లక్షలు సంవత్సరానికి సంపాదిస్తున్నారు అనుకోండి, మీ కార్ వాల్యూ 10 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ ఎక్కువ ఉంటే సమ్వేర్ మీరు తప్పు చేస్తున్నారు అన్నది దాని నుంచి మీరు అర్థం చేసుకోవాలి. అండ్ 5th వే టు మేనేజ్ యువర్ ఫైనాన్సెస్ ఆర్ మేనేజ్ యువర్ మనీ బెటర్ ఈజ్ డెట్. చూడండి, తెలుసో తెలియకో మనకి చాలా ఈజీగా క్రెడిట్ ఫెసిలిటీ అన్నది దొరికేస్తుంది, ఎస్పెషల్లీ క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డ్స్ అనేది ఒక పెద్ద టాపిక్, మనం డెఫినెట్గా వేరే వీడియో దాని గురించి చేస్తారు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి అవసరం ఉన్నా లేకపోయినా మనం అప్పు తీసుకుని వస్తువులు కొంటున్నాం. అంటే దీనివల్ల ఎంత ఇంపాక్ట్ అవుతామంటే చూడండి, ధనవంతులు ఎవరైతే ఉంటారో, రిచ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఈరోజు సంపాదించింది రేపుడు గురించి దాచుకుంటారంట. కానీ మనం మిడిల్ క్లాస్ ఏమైతే ఉన్నాం కదా, రేపుడు సంపాదన కూడా యాలే ఖర్చు పెట్టేస్తాం. అండ్ పర్మనెంట్గా మన ఫ్యూచర్ని మనం అప్పులు తీర్చడానికే మన జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది అనమాట. సో మీరు డెట్ తీసుకునేటప్పుడు చాలా కాన్షియస్గా తీసుకుంటాం ఇంపార్టెంట్. డెట్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు కానీ కరెక్ట్గా వాడారనుకోండి మీరు కోటీశ్వరులు అవుతారు. మీరు కానీ చిన్న తప్పు చేశారనుకోండి జీవితాంతం దాన్ని తీర్చడానికే మీ జీవితం అయిపోతుంది అనమాట. సో మేనేజింగ్ యువర్ డెట్ ప్రాపర్లీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఆరోది ఏదైతే షో ఆఫ్. చూడండి, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో షో ఆఫ్ కల్చర్ చాలా పెరిగిపోయింది. బికాస్ వీ హ్యూమన్స్ మనం జనరల్గా చూసేది ఏంటంటే వ్యాలిడేషన్కి మనం చాలా అట్రాక్ట్ అవుతుంటాం. అంటే ఇతరులు మనం వ్యాలిడేట్ చేయాలన్నమాట. ఆ వ్యాలిడేషన్ పొందడానికి మనం వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చాలా వస్తువులు కొంటూ ఉంటాం, ఏదైతే మనకి ఉపయోగం కూడా ఉండదు. సపోజ్ మ్యారేజెస్లోనే చూడండి, ఒక చీర కొంటారు, అది మళ్ళీ ఇంకెప్పుడు జీవితంలో కట్టరు కానీ కొంటారు. ఎస్పెషలీ లెహెంగాస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇటువంటి వాటిల్లో చాలా జ్యువెలరీ కూడా చూడండి, మనకు అవసరమైన జ్యువెలరీ ఉన్నప్పుడు ఇంకా జ్యువెలరీ కొనుక్కోవడం, ఇవన్నీ మన ఫైనాన్సెస్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంటాయి అన్నమాట. సో డోంట్ గో ఫర్ షో ఆఫ్. బికాస్ చూడండి, మనం ఎంత పైకి వెళ్ళినా మన మీద ఒకళ్ళు ఉంటారు. అంటే మనం 1 కోటి సంపాదించామనుకోండి 2 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు. మనం 100 కోట్లు సంపాదించామనుకోండి 1000 కోట్లు సంపాదించిన వాడు ఉంటాడు. మనం 1,00,000 కోట్లు సంపాదించామనుకోండి 10 లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు. సో ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. ఆ ర్యాట్ రేస్లోకి వెళ్ళకుండా మీకు ఎంత కావాలో, మీ లైఫ్ ఎంత కంఫర్టబుల్గా మీరు ఎదరికి తీసుకెళ్ళగలరో అంతా మీరు సంపాదించుకొని లైఫ్లో హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ హ్యాక్ అనుకోండి ఈ వీడియోకి, ఏదైతే స్మోకింగ్. ఎస్, 85% ఆఫ్ పాపులేషన్ జనరల్లీ స్మోక్స్. ఆడవాళ్ళు మగవాళ్ళు 85% ఆఫ్ పాపులేషన్ స్మోక్స్ ఇన్ టుడేస్ జనరేషన్. అండ్ ఇఫ్ యూ సీ ఒక 100 రూపాయలన్నా, అండ్ ఇఫ్ యూ సీ యావరేజ్గా 100 రూపీస్ ఈజ్ వాట్ డైలీ దే స్పెండ్ ఆన్ స్మోకింగ్. యావరేజ్గా 100 రూపాయలు. ఆ 100 రూపాయలు ఇయర్లీ కానీ మనం చూసుకుంటే దగ్గర 40,000 రూపాయలు ఒక వ్యక్తి స్మోకింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల మన హెల్త్ కూడా పాడవుతుంది అండ్ మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అవ్వదు. కానీ ఈ ఒక హ్యాబిట్ని కానీ మీరు వదిలేస్తే మీరు ఖచ్చితంగా 2.14 crores సంపాదించగలరు ఓవర్ పీరియడ్ ఆఫ్ 40 years. ఎస్, ఒకవేళ మీరు సంవత్సరానికి 40,000 సిగరెట్లు కొనుక్కోకుండా, స్మోకింగ్ చేయకుండా ఇన్వెస్ట్ కానీ చేస్తే ఖచ్చితంగా మీరు 2.14 crores ఒక 40 yearsలో మీరు సంపాదించగలరు. అంటే ఈ డబ్బు మిమ్మల్ని కోటీశ్వరులను చేయగలుగుతుంది అనమాట. సో వై స్మోకింగ్ వదిలేసి మీరు ఇన్వెస్టింగ్ వైపు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మీరు కానీ స్మోకింగ్ చేయకుండా ఎవరైనా ఉంటే మీరు ఈ సొసైటీకి ఒక జెమ్. చేస్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ మీ అందరికి కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.